హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుని వచ్చాను. ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఇది మార్స్ నుంచి ఎర్త్కి ఒక లైట్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ముందు ఇచ్చిన డేటా ఏంటి చూద్దాము, దాని తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ అంటే హౌ లాంగ్ అన్నాడు అంటే మనకి టైం అడుగుతున్నాడు అనమాట. ఎంత టైం పడుతుంది అనేది అయితే అడుగుతున్నాడు. వుడ్ ఇట్ టేక్ ఫర్ అ రేడియో వేవ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది అయితే ఇచ్చారు టు ట్రావెల్ ఫ్రమ్ మార్స్ టు ద ఎర్త్. మార్స్ నుంచి ఎర్త్కి అది ట్రావెల్ చేయడానికి ఇంత ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో వేవ్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అయితే మార్స్ నుంచి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ కూడా ఇచ్చాడు 8 × 10⁻⁷ కిలోమీటర్స్ అనమాట. అండ్ మనకి చాలా ఈజీగా తెలుసు, మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీని మనము న్యూ బార్ అంటాము, ఫ్రీక్వెన్సీని మనము న్యూ అంటాము. న్యూ ఈక్వల్ టు 6 × 10⁻³ ఇది మనకి ఫ్రీక్వెన్సీ అనమాట. అలాగే డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఈక్వల్ టు 8 × 10⁻⁷ కిలోమీటర్స్ ఇచ్చాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, టైం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ రెండింటికి మధ్య మనకున్న రిలేషన్ మనం ఎలా చెప్తాము అంటే డిస్టెన్స్ అండ్ వెలాసిటీ అయితే తీసుకోవచ్చు అనమాట. ముందు వెలాసిటీ అనేది మనం ఎలా చెప్తామంటే, వెలాసిటీ అనేది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ తీసుకుంటాం. వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది మనకి 3 × 10⁻⁸ మీటర్స్ పర్ సెకండ్ అనేది అయితే తీసుకున్నాం అనమాట. సో దీన్ని బట్టి ఇది మనము డైరెక్ట్గా తీసుకుని ఏం చేస్తాము అంటే టైం ఈక్వల్ టు టైం అనేది మనకి డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ తీసుకుంటే వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ వాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, మన ఫ్రీక్వెన్సీని యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ అండ్ లైక్ ఏ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది వెలాసిటీ అనేది మనకి 3 × 10⁸ కిందనే మనకి తీసుకుంటాం కాబట్టి. సో డిస్టెన్స్ తీసుకుంటున్నాను నేను, చూడండి 8 × 10⁻⁷ కిలోమీటర్స్ అన్నాడు. 10⁻⁷ × 10⁻³ మీటర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. డివైడెడ్ బై వెలాసిటీ ఎంత మనకి మీటర్స్ పర్ సెకండ్ ఉంది కాబట్టి 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో ఇది నాకు సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 2.66 × 10⁻² సెకండ్స్ అనేది అయితే వస్తుంది. అంటే నాకు ఎంత వచ్చింది, 266 సెకండ్స్ వచ్చింది. ఈ 266 సెకండ్స్ని నేను మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 266 డివైడెడ్ బై 60 కనుక కన్సిడర్ చేస్తే అది నాకు మినిట్స్ అవుతుంది. ఎన్ని మినిట్స్ అవుతుంది అంటే నాకు 4 minutes 26 seconds అయితే అవుతుంది అనమాట. ఇది అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎంత ఫ్రీక్వెన్సీ 6 × 10⁻³ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కనుక నాకు మార్స్ నుంచి ఎర్త్కి రీచ్ అవ్వాలి అంటే ఆ డిస్టెన్స్ 8 × 10⁻⁷ కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ కనుక అది ట్రావెల్ చేసి ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే దానికి పట్టే టైం నాకు 4 minutes 26 seconds అనమాట. అది అలా మనము ఈ న్యూమరికల్ని అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన కుషికేమ్ ఛానల్ కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కెమిస్ట్రీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ నాకు కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ అండ్ డీటెయిల్డ్గా ఒక వీడియో ప్రిపేర్ చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. See you with another video. Until then, bye.